స్వరూపాన్ని మర్చిపోవటం మొదలుపెట్టాను. ఇది వేదం చెప్పిన మాట, నేను చెప్పింది కాదు. తస్మాద్వా ఏతస్మాదాత్మన ఆకాశ సంభూత, ఆకాశాద్వాయు, వాయోరగ్ని, అగ్నేరాప, అద్భ్య పృథివీ, పృథివ్యా ఓషధయ, ఓషధీభ్యోన్నం, అన్నాత్ పురుష. ఇంత క్రమాన్ని వేదం చెప్పిందండి మనకి. ఎలా పుట్టావు అనేది వేదం చెప్పింది. కాబట్టి ఇంత మహత్తరమైనటువంటి మానవ జన్మ ఈ విధంగా వచ్చి, ఇది నువ్వు నేను జీవుణ్ణి అని మరణిస్తున్నావు. అలా మరణించకు. ఈ విషయాలన్నీ నాకు సంబంధించినవే అని మరణిస్తున్నావు. మరణించకు. నువ్వు పుట్టినప్పుడు ఈ విషయాలు లేవు. మెల్లిమెల్లిగా ఒక్కోటి తెచ్చుకొని లోపల పెట్టుకుంటున్నావు. పోవడం ఈ విషయాలన్నీ నావే అని పోతున్నావు. కాబట్టి మళ్ళీ ఈ విషయాలని శోధించడం కోసం భూమి మీద పుడుతున్నావు. అలా చెయ్యకు. నువ్వు చేయాల్సినటువంటి పని ఏమిటి? ఈ మూలమైన పరమాత్మ అయినటువంటి గోవిందుణ్ణి ఆశ్రయించవయ్యా. గోవిందుడంటే ఎవరయ్యా? గోవిందుడంటే ఇంద్రియాలకు అధిపతి.